Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఝలకిచ్చింది అధిష్టానం. అసోం సీఎం రేస్ లో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అజంతా నియోగ్, రంజిత్ కుమార్ దాస్, బిశ్వజిత్ దైమరి పేర్లు ప్రచారం జరుగుతోంది. గోలాఘాట్ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలిచారు అజంతా నియోగ్. అసోం మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేశారు అజంతా నియోగ్. అసోం మాజీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఇక అసోం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు రంజిత్ కుమార్ దాస్. ప్రస్తుతం అసోం అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్నారు బిశ్వజిత్ దైమరి. హిమంత బిశ్వ శర్మ కుటుంబంపై అవినీతి ఆరోపణలే అధిష్టానం మరొకరి పేర్లను తెరపైకి తీసుకురావడానికి సంబంధించి కారణంగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, భారతీయ జనతా పార్టీ అధిష్టానం అసోం ముఖ్యమంత్రి రేసుకు సంబంధించి కొత్త పేర్లను తెరపైకి తీసుకొని వచ్చింది. అంటే ఎన్నికల సమయంలో హిమంత బిశ్వ శర్మ కుటుంబం మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలే ప్రధాన కారణంగా కూడా దీన్ని చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, అస్సాం రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయంటూ ఒక రాజకీయ ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే హిమంత బిశ్వ శర్మ పైన గత ఎన్నికల ముందు కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. దాదాపు అటు కాంగ్రెస్ పార్టీ కూడా నేరుగా హిమంత బిశ్వ శర్మ దాదాపు 1000 కోట్ల భూమిని కబ్జా చేశారు హిమంత బిశ్వ శర్మ కుటుంబ సభ్యులు. అదే కాకుండా కొంత మేరకు అవినీతి వ్యవహారాల్లో హిమంత బిశ్వ శర్మ కుటుంబం పాలుపంచుకుంటున్నట్టు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన హిమంత బిశ్వ శర్మ పరువు నష్టం దావా వేయడం, మరోపక్క కాంగ్రెస్ నాయకులు హిమంత బిశ్వ శర్మ పరువు నష్టం దావా వేయడంతో ఈ రాజకీయంగా వివాదంగా మలుపుతుంది. అయితే బీజేపీ అధిష్టానం కొత్త పేర్లు తెరపైకి తీసుకొస్తుంది. అస్సాం సీఎం గా అజంతా నియోగ్, రంజిత్ కుమార్ దాస్, బిశ్వజిత్ దైమరి, వీరి ముగ్గురి పేర్లు కూడా అస్సాం సీఎం రేస్ లో ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ అజంతా నియోగ్ వచ్చేసి గోల్ఘట్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. 2026 ఎన్నికల్లో కూడా ఆమె 43,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అదేవిధంగా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గత ప్రభుత్వంలోనే ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం. మహిళా నేతలకు సీనియారిటీ కోటాలో కానీ బీజేపీ అధిష్టానం మహిళకు ఇవ్వాలనుకుంటే మొదటిగా అజంతా నియోగ్ పేరు రేస్ లో ఉంది. అజంతా నియోగ్ పేరే ప్రధానంగా వినిపిస్తుంది. మరొక సీఎం రేస్ లో మరొక పేరు మనం గమనించారు, రంజిత్ కుమార్ దాస్. భవానీసర్ గోప్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2026 ఎన్నికల్లో దాదాపు 39,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన రంజిత్ కుమార్ దాస్ అస్సాం బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. హిమంత బిశ్వ శర్మ కేబినెట్ లో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు. గత హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా పార్టీలో బలమైన నాయకుడు. అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే రంజిత్ కుమార్ దాస్ పేరు కూడా బలంగా ప్రచారం నడుస్తుంది. అజంతా మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే అజంతా నియోగ్ సీనియారిటీ, బీజేపీ అధిష్టానం ఆశీస్సులు ఇటు రంజిత్ కుమార్ దాస్ పైన కూడా ఉన్నాయి. మరోపక్క బిశ్వజిత్ దైమరి ఇతను తామూర్సర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2026 ఎన్నికల్లో కూడా ఆయన 29,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. బోడో సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయనకు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా పట్టింది. అయితే సీఎం చేస్తారా లేక డిప్యూటీ సీఎం చేస్తారా బిశ్వజిత్ దైమరి అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. హిమంత బిశ్వ శర్మకు జలకిచ్చే యోచనలో బీజేపీ ఉందంటూ దేశవ్యాప్తంగా ఒక ప్రచారం నడుస్తుంది. అస్సాం రాజకీయాల్లో కీలకంగా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హిమంతకు ప్రత్యామ్నాయంగా వీరి ముగ్గురి పేర్లు బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుంది. ఎప్పుడు కొలికొచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు? ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక అనేది అంటే ఫైనల్ చేసే దానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఈ టెన్షన్ లో మురళి, ఇక్కడ ప్రధానంగా బెంగాల్ పైన దృష్టి పెట్టిన బీజేపీ ఇటు పుదుచ్చేరి పైన కూడా ఇంకా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి గతంలో రంగస్వామి సీఎం గా ఉన్నారు. ఈసారి కూడా రంగస్వామి సీఎం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రంగస్వామి దాదాపు 12 సీట్లు గెలవడంతో ఉన్న 30 సీట్లలో 12 సీట్లు, 4 సీట్లు బీజేపీ గెలవడంతో ఈ సీఎం సీటు కూడా ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న ఎన్ఆర్సీ కాంగ్రెస్ అధ్యక్షుడైన రంగస్వామికి దక్కే అవకాశమే. ఇటు బెంగాల్ ముఖ్యమంత్రిగా నిన్న సువేంద్ర అధికారి ఈ క్లారిటీ బెంగాల్ సీఎం పై సువేంద్ర అధికారికి సీఎం పీఠం ఇచ్చారు. నేడు సీఎం గా సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి గెలవలేదు. కేవలం బెంగాల్ తో పాటు అస్సాం, ఇటు
పుదుచ్చేరి రాష్ట్రాల్లో గెలిచింది. అయితే ఇక్కడ బెంగాల్ సీఎం వ్యవహారం కూడా ఒక కొలిక్కొచ్చింది కాబట్టి 2-3 రోజుల్లో అస్సాం పైన కూడా బీజేపీ అధిష్టానం కేంద్రీకరిస్తున్నది. హిమంత బిశ్వ శర్మ మరోసారి అవకాశం ఇస్తారా? అవినీతి ఆరోపణలు ఉన్న గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీ ముఖ్యమంత్రిగా అయ్యారు. వరుసగా 3వ సారి కూడా అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. అదే సంప్రదాయాన్ని మళ్ళీ అస్సాం ప్రజలు పాటించారనుకోవచ్చు. బీజేపీ కూడా వరుసగా 3వ సారి కూడా అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు నంబర్ గేమ్ లో సీఎం ఎవరు అవుతారా? హిమంత బిశ్వ శర్మ అవుతారా, లేక మహిళా నేతకు అవకాశం ఇస్తారా? అజంతాని మహిళా నేతకు అవకాశం ఇస్తారా, లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన రంజిత్ కుమార్ దాస్ అవకాశం ఇస్తారా, లేక విశ్వజిత్ జైమరి బోడోలాండ్ నేత విశ్వజిత్ జైమరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇవన్నీ కాకుండా చివరి నిమిషంలో మరోసారి అధికారంలోకి తెచ్చిన హిమంత వైపు కూడా బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందా? అస్సాం కూడా పరిశీలనకు పంపింది. కొత్త సీఎం లేక హిమంత బిశ్వ శర్మనే కొనసాగిస్తారనేది మనకు 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూర్తి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఝలక్ లాంటి వార్త ఇది. అస్సాం సీఎం రేసులో కొత్త పేర్లు అయితే తెరపైకి వస్తున్నాయి. అజంతా నియోగ్, రంజిత్ కుమార్ దాస్, బిశ్వజిత్ దైమరి పేర్లు అయితే ప్రచారం జరుగుతోంది. గోలాఘాట్ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలిచారు అజంతా నియోగ్. అస్సాం మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు అజంతా నియోగ్. ఇక అస్సాం మాజీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అస్సాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు రంజిత్ కుమార్ దాస్. ప్రస్తుతం అస్సాం అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్నారు బిశ్వజిత్ దైమరి. హిమంత బిశ్వ శర్మ కుటుంబంపై అవినీతి ఆరోపణలే ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లు కొత్త వారివి తెరపైకి రావడానికి ఒక కారణంగా కూడా చెప్తూ ఉన్నారు.